ఇప్పుడు అందిన వార్త సజ్జల అరెస్ట్. వైసీపీ టాప్ నేత సజ్జల అరెస్ట్. తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వైసీపీ కీలక నేత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే 2 రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ, రూల్స్ను కాదనలేక వెనక్కి తగ్గేవాళ్లు ఏజెంట్లుగా వద్దు, మనమేమీ రూల్స్ను ఫాలో అయ్యేందుకు అక్కడికి వెళ్లటం లేదని వైసీపీ పోలింగ్ ఏజెంట్లకైతే ఉపదేశించారు. కాగా ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా స్పందించారు. నిబంధనలు, నియమాలు పాటించే వాళ్ళు ఎన్నికల కౌంటింగ్కి వెళ్లొద్దు. టీడీపీ, జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడే వాళ్ళు, వాళ్లతో దెబ్బలాడే వాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్లాలని సజ్జల చెబుతున్నారంటే ఇతనికి చట్టం పట్ల, ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ఇటువంటి చట్ట విరోధుల్ని, చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలానే వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల మాట్లాడారని ఆరోపిస్తూ టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ పార్టీ నేతలతో కలిసి నిన్న తాడేపల్లి సీఐకు ఫిర్యాదు చేశారు. కాగా గుడిపాటి లక్ష్మీనారాయణ టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఐపీసీ సెక్షన్ 153, 505(2), ఐపీసీ 125, ఆర్పీఏ 1951 కింద ఈ క్రిమినల్ కేసులు అయితే కనుక నమోదు చేయడం జరిగింది.